మంచిది ప్రియులారా, ఈనాడు కన్న తండ్రి అయిన దేవుడిని మనందరం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి దినం కనుక కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు కూడా కన్న తండ్రి అయిన దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఆశనిచ్చి తన కృపారెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఇప్పటివరకు కూడా మనల్ని అందరినీ సజీవులుగా వచ్చినటువంటి మన దేవుడికి మనందరం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కనుక ప్రతి ఒక్కరు కూడా అలా దేవునికి సమయం దొరికినప్పుడల్లా, సమయాన్ని దొరకపోయినా కానీ కుదిరించుకొని దేవునికి మన కృతజ్ఞతలు తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మర్చిపోమాకండి, గుర్తుపెట్టుకొని దేవునికి ఎల్లవేళలా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే సంవత్సరాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ ఒక మనిషిలో ఏమి రావాలంటే మార్పు రావాలి. ఏమి రావాలి? మార్పు రావాలి. ఎలాంటి మార్పు అంటే దేవుళ్ళకి వచ్చినటువంటి మనందరం కూడా లోకానుసారంగా ఉన్నటువంటి లక్షణాలు కలిగి సంఘంలో వచ్చి అలాంటి లక్షణాలు కలిగి జీవించడం మార్పు అంటే కాదు. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా సంఘంలో మనం ఎలా ఉండాలంటే దేవుడు నియమించినటువంటి కొన్ని ఆజ్ఞల ప్రకారంగా మనందరం కూడా జీవించాలి. అలా జీవించాలంటే ఏముండాలో తెలుసా? ప్రతి ఒక్కరికి దేవుడి పట్ల ఆసక్తి ఉండాలి. దేవుడి పట్ల ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మన జీవితంలో మార్పు రానట్టే. దేవుడి ఎడల ఆసక్తి ఉందనుకోండి, ఆసక్తి ఏం చేసిద్దంటే మనల్ని మన మార్పులకు తీసుకొచ్చింది. మనల్ని దేవుడు జీవించమన్నటువంటి జీవితంలోనికి మనల్ని మార్చిద్ది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమానికి వస్తున్నటువంటి మనందరం కూడా ఎలా వస్తున్నాం? మనం దేవుడి ఎడల ఆసక్తి కలిగి వస్తున్నాం మనం, లేకపోతే ఏదో సంఘంలో మనం పెట్టుకున్నాం కదా కొన్ని కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలకి అందరూ అటెండ్ అవుతే బాగుండి అందరూ వస్తున్నారు కాబట్టి నేను కూడా వస్తున్నాను అనేటువంటి ఆలోచన కలిగి వస్తున్నావా? లేకపోతే దేవుడి ఎడల మనం ఆసక్తి కలిగి వస్తున్నావా? దేవుడి ఎడల భయం కలిగి వస్తున్నావా? దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, నా కుటుంబానికి నా జీవితానికి ఏ మాటలు అయితే అవసరం అయితే ఆ మాటలు తెలుసుకోవడానికి వస్తున్నారా? లేకపోతే ఏదో సంఘంలో కార్యక్రమాలు పెట్టారు కాబట్టి అలా వస్తున్నారా అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను దేవుడి ఎడల కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, ఒకవేళ ఆ విషయంలో నాది ఏమైనా లోపంగా ఉంటే దాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విధానంతో రావాలి ఎవరైనా కానీ. అలాంటి ఆసక్తి అనేది మనలో కనపరుచుకుంటూ ఉండాలి. దినదినం ఏమి రావాలంటే ఆసక్తి అనేది పెరుగుతూ రావాలి. మరి అలాంటి ఆసక్తి ఉంటేనే మనం దేవుడి ఎడల భయభక్తులు కలిగిన వారిగా ఉంటాం మనం. కాబట్టి అలా ఉన్నావో లేదనేది మనం పరిశీలించుకోవాలి. అలాగే ఈరోజు కూడా మన జీవితాలకు ఏం మాటలు అయితే అవసరమో కొన్ని మాటలు మీతో అందరితో కలిసి నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, వ్యవసాయం చేసిన దేవుడు నష్టపోయాడా, లాభపడ్డాడా? దేవుడు వ్యవసాయం చేశాడంట, ఆ వ్యవసాయంలో దేవునికి నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? సాధారణంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఏమంటారు? వ్యవసాయకుడు అంటారు, లేకపోతే వ్యవసాయదారుడు అంటారు. మరి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి తాను చేసినటువంటి వ్యవసాయంలో నష్టం వచ్చినప్పుడు ఎంత కృంగిపోతాడో, లాభం వచ్చినప్పుడు అంతే సంతోషపడతాడు. లాభం వచ్చిందనుకోండి, తన కుటుంబంతో సమృద్ధిగా చాలా చక్కగా చాలా ఆనందంతో జీవిస్తూ ఉంటాడు. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, ఎంత బాధపడతాడు? చాలా బాధపడతాడు. ఎందుకంటే పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాకపోయింది అనుకో, ఇంకా ఎంత కష్టపడతాడు, ఎంత బాధపడతాడు? చాలా బాధపడతాడు. ఆ బాధని మనం వర్ణించలేము. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు వ్యవసాయం చేశాడంట. మరి వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయకుడు అన్నాం కదా, మరి ఆ మాట ఉందా లేదో చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి. యోహాన్ గారు రాసిన పత్రిక, యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? చాలు. ఇక్కడ క్రీస్తు వారు ద్రాక్ష వల్లంట,
ఎవరట వ్యవసాయకుడు? తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే వ్యవసాయం చేశాడట. ఎక్కడ చేశాడయ్యా, ఎక్కడి నుండి చేశాడయ్యా అంటే ఆయన పరలోకం నుండి చేశాడట. ఆయన వ్యవసాయం అనేది పరలోకం నుండి వ్యవసాయం చేశాడు. మరి చేస్తే ఏ పంట వేసాడు ఆయన? వేసినటువంటి ఆ పంట ఏంటిది? ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? మరి వేసినటువంటి ఆ పంట నుండి ఆయనకి దేవుడికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? అంతే కదండి. ఇప్పుడు సాధారణంగా కొంతమంది మనం రైతులు చూడండి, కొన్ని రకాలైనటువంటి కొన్ని పంటలు వేస్తారు. పంటలు వేసినప్పుడు ఆ పంటల్లో కొంతమందికి నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు రకరకాల కారణాలు చెబుతారు కదా వాళ్ళు. రకరకాల కారణాలతో నేను నష్టపోయారంటారు. ఏ కారణం చెబుతారు? మొదటగా నేను మందుల్లో నాకు నష్టం వచ్చింది, నకిలీ మందులు వాడటం వల్ల నాకు నష్టం వచ్చింది అని కొంతమంది అంటారు. అదొక రీజన్. మందుల్లో తేడా జరగడం వల్ల నాకు నష్టం వచ్చిందా అంటారు. కొంతమంది ఆ భూమి సారం లేకపోవడం వల్ల కూడా ఒక రీజన్. అరే ఇది భూమి మంచిది కాదనుకుంటా ఈ భూమి అని కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకొంతమంది ఎలా చెప్తారు? ఇది ఏ రీజన్ చెప్తారు? కొంతమంది ఏంటంటే దీనివల్ల నష్టపోయావంటే గిట్టుబాటు ధర లేదంటారు. కొంతమంది ఇంత పంట పండించానే కానీ గిట్టుబాటు ధర లేదు, అందుని బట్టి నష్టపోయారంటాడు. ఎందుకు రీసెంట్గా మీరు నిన్న మొన్న పేపర్ చదివారు లేదు, ఈనాడు పేపర్ మెయిన్ హెడ్లైన్లోనే వచ్చింది. అనంతపురం జిల్లాలో అంట వాళ్ళు పండించినటువంటి అరటి కాయలకి గెళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అంట ఆ అరటికాయలన్నింటి తీసుకెళ్ళి ఆ రైతు ఏం చేశాడంటే పందులకు పారేశాడంట. మెయిన్ హెడ్లైన్స్లో వేసాడు. ఎంత అంట? డజన్ రూపాయి అంట. అసలు ఆయన వేసినటువంటి ఆ పంటకి, ఆయన పెట్టినటువంటి ఆ పెట్టుబడికి, ఈడకు వచ్చినటువంటి గిట్టుబాటు ధరకి ఏమన్నా ఉందా? వాళ్ళు కల్పించినటువంటి ధర ఏమన్నా ఉందా? లేదు. సరే ఎంతో కష్టపడి, ఇంకొక రీజన్ చెప్తారు, ఇంత బాగా కష్టపడ్డామని సకాలంలో మళ్ళీ చేతకు వచ్చినటువంటి పంట రాగానే మళ్ళీ ఏం పడిద్ది? వర్షం పడిద్ది. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి రైతులు. ఇలా రకరకాలుగా చెప్తాడు రైతు, నేను ఈ రకంగా దెబ్బతిన్నానని. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు విత్తనాల్లో కూడా ఏమొస్తున్నాయంట? నకిలీ విత్తనాలంట, ఇవి మంచి విత్తనాలు కాదు అని ఈ రకరకాలుగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క గోడుని, వాళ్ళ యొక్క నష్టాన్ని ఈ రకంగా చెప్తా ఉంటారు. ఈ రకంగా నేను నష్టపోయాను, ఈ రకంగా నేను ఇబ్బంది పడ్డానని చెప్తా ఉన్నారు. ఎందుకని ఇలా చెప్తున్నారంటే ప్రభుత్వం వీళ్ళని ఆదుకుంటుందా అంటే ఈ రైతుల్ని ఆదుకుంటుందా? ప్రభుత్వం ఆదుకోవట్లేదు. అసలు ₹1 కొనాల్సినటువంటి స్థితి ఎవరు కలిగించారంటే ప్రభుత్వం కలిగించింది. కానీ వస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వం ఏమంటుంది? ఇది రైతుల ప్రభుత్వం, రైతులకి మేలు చేసే ప్రభుత్వం అంటున్నారే కానీ రైతులు పట్టించుకునే ప్రభుత్వం అంటే కాదు. సినిమా రేట్లు మాత్రం బాగా పెంచుతున్నారు. మనకి చోట్ల ప్రస్తుతం సమాజంలో మనకు కనబట్టలేదా? ఆ సినీ ఇండస్ట్రీ మొత్తం పోయి ఎవరు కలుస్తున్నారు? ఆ సీఎంని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని కానివ్వండి, ముఖ్యమంత్రి కలవంగా ఏం చేస్తున్నాడు అంటే పెంచుతున్నాడు. కానీ సగటు కష్టపడేటువంటి అంటే ప్రజల జీవనాధారానికి కష్టపడేటువంటి రైతుకి మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి గిట్టుబాటు ధర అనేది రావట్లేదు. మీకు తెలుసో లేదో, పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క వ్యవసాయం అంతా మానేసి కొన్ని 2-3 సంవత్సరాల క్రితం ఏం చేశారు తెలుసా? అందరు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు చేశారు. ఎందుకు? మేము పంటలు పండిస్తున్నాం, మా పంటకి తగ్గైనటువంటి రేటు మీరు ఇవ్వట్లేదు, మరి మేము పండించినటువంటి ఆ పంటకి మరి మాకు గిట్టుబాటు ధర లేకపోతే మేము ఎలా పండించగలమని కొన్ని రోజుల వ్యవధి కొలది వాళ్ళు ఏం చేశారు తెలుసా? అన్నం మానేశారు, కుటుంబాలను వదిలేశారు. అన్నాన్ని మొత్తాన్ని వదిలేసి ఏం చేశారు తెలుసా? వాళ్ళ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం ఒకే మాట మీద ఉండి రోడ్ల మీదకి వచ్చేసి స్ట్రైకులు చేశారు. కరెక్ట్గా వాళ్ళు 1-2 నెలలు చేశారు అక్కడ స్ట్రైకులు. 2 నెలల తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ వెలుసుబాటుని ప్రభుత్వం అనేది ఏం చేసింది? కలిగించింది. ఇలా చూడండి, రైతు రకరకాలైనటువంటి విషయాలు ఏం చేస్తూ ఉన్నాడు? నష్టపోతూ ఉన్నాడు. అంతే కదండి. ఒకప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా? వ్యవసాయం అంటే ఒకప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా? పండగ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే దండగయ్య అంటున్నారు. దేనికి ఉపయోగం?
ఇప్పుడు చూడండి మీరు, ఇది ఏ సీజన్? వరి సీజన్ కదా. వరి సీజన్ కాబట్టి చూడండి, ఎక్కడ పట్టినా వరి పొలాలు మనకి ఎక్కువగా పంటలన్నీ కనబడతాయి. ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి అసలుకి? మొన్నటి దాకా యూరియా బస్తాలు రేట్లు పెరిగిన యూరియా బస్తాల కోసం కొంత కొరత ఏర్పడింది. ఇలా చేసుకుంటా పోతున్న వాళ్ళకి ఇలా రేట్లు పెంచుకుంటా పోతున్నారు. ధాన్యం రేట్లు మాత్రం కొనుగోలు చేసేటువంటి సమయం దగ్గరకు రాగలనే అమాంతం అయిపోతున్నాయి, ఆ రేట్లన్నీ పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ రైతు ఏమైపోతున్నాడు? నష్టపోతున్నాడు. చూడండి ఎంత బాధ అనుభవిస్తున్నాడు. ప్రపంచాన్ని మంచి సుభిక్షంగా మంచి ఆరోగ్యాలతో మంచి ఆహారాన్ని అందిస్తున్నటువంటి రైతుకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు చూడండి. హింసాత్మకాన్ని, నేరాల్ని, ఘోరాల్ని ప్రోత్సహించేటువంటి సినిమాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు చూడండి ఎలా ఉందో. ఏది మంచిది అంటారు? ఏది సమంజసం అంటారు? ఒక రైతును కాపాడితే ఆ రైతు ఏం చేస్తారంటే ఒక రాష్ట్రానికి కానివ్వండి, ఒక జిల్లాకి కానివ్వండి, ఒక గ్రామానికి కానివ్వండి తినడానికి 4 గింజలు పెడతాడు. అది ఒక సినిమా డైరెక్టర్ మనం ఎంకరేజ్ చేసామనుకో ఏం చేస్తారు? వాడు దోచుకుంటాడు. నలుగురికి ఒక మంచి అనేది ఒక మెసేజ్ ఇస్తాడా అంటే ఉండదు. దాంట్లో ఒక వ్యక్తి ఎలా టెర్రరిస్ట్గా మారాలో దేన్ని చూసి వాడు అయిపోతాడో తెలుసా? సినిమాలు చూసారంట. ఒక వ్యక్తి దొంగగా మారిపోతున్నాడంటే దేన్ని చూసి? సినిమాలు చూసే. ఒక అత్త ఒక కోడల మీద హింసిస్తుందంటే దేన్ని చూసి? సీరియల్స్ చూసే కదా, అవునా కదా? ఒక కోడలు ఒక అత్తని హింసిస్తుందంటే దేన్ని చూసి? సీరియల్స్ని చూసే. అంటే వీళ్ళని ప్రోత్సహిస్తుందే కానీ వీళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకుని వీటిగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తుందే కానీ ప్రభుత్వం అనేది. కానీ ఒక వ్యక్తికి అన్నం పెడుతున్నటువంటి ఒక రైతుకి మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మెయిన్గా ప్రభుత్వం కూడా ఆదుకోవట్లేదు వాళ్ళు. దీన్ని బట్టి ఏమైపోతున్నాడంటే రైతు నష్టపోతా ఉన్నాడు. అప్పుడు పండగ అనుకునేటువంటి వ్యవసాయం పండగ అనుకునే ఫీల్ అయ్యేటువంటి రైతు ఇప్పుడు ఏమైపోయాడంటే వ్యవసాయం అనేది పెద్ద దండగా. అందుకే ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ బియ్యం అని, ఆ బియ్యం అని, ఈ బియ్యం అని పెరిగిపోతున్నాయి చూడండి సమాజంలో. ఎందుకయ్యా అంటే ఏమైపోతుంది? వ్యవసాయం చేసే వాళ్ళు ఏమైపోతున్నారు? తగ్గిపోతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయంలో సరైనటువంటి గిట్టుబాటు ధర వాళ్ళకి రావట్లేదు. అందరూ వ్యవసాయం మానుకొని రకరకాల పనులకి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మాట్లాడుకోబోయేది ఏంటంటే, దేవుడు కూడా ఒక వ్యవసాయం చేశాడంట. ఏ వ్యవసాయం చేశాడో చూద్దాం. ఆ వ్యవసాయంలో ఆయనకి నష్టం వచ్చిందో లేదో చూద్దాం. అసలు ఏ పంట వేసాడో కూడా చూద్దాం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక పంట వేసాడంట. కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడతా చెప్తాడు చూడండి మనకి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గురించి పాడేదను వినుడి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి ఇష్టడైన వారిని గురించి నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదను వినుడి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా గారు మాట్లాడుతున్నాడు. నా ప్రియుని గురించి అంటే ఇక్కడ ప్రియుడి అంటే ఎవరంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతా తండ్రి అయిన దేవుని గురించి కీర్తిస్తున్నాడు. ఇక్కడ యెషయా గారు ఏమంటున్నాడు? నా ప్రియుని గురించి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడేదను వినుడి. ఈయన ఒక ద్రాక్ష తోట వేసాడంట. ఆ ద్రాక్ష తోటను గురించి, ఆ ద్రాక్ష తోట వేసినటువంటి నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ దేవుడే. ఆ దేవుడు వేసారంట ఒక ద్రాక్ష తోటని. మరి తోట వేయాలంటే ఏం చేయాలి? ముందు విత్తనాలు కావాలి కదా. మరి ఆ విత్తనాలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట? ఇప్పుడు ఏదైనా వ్యవసాయం వేయాలంటే ఏం చేయాలి? ముందు భూమిని దున్నాలి నాగలితో. దున్నిన తర్వాత దాంట్లో ఏం వేయాలి? ఇప్పుడు విత్తనాలు వేయాలి. మరి ఇప్పుడు విత్తనాలు కావాలి కదా. మనకి బాగా శ్రేష్టమైన విత్తనాలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో తెలుసా మనకి? మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గర కడియం అనేటువంటి ఒక ఊరుంది. ఆ కడియం అనేటువంటి ఊరిలో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన ఇండియాలో ఏ రకమైనటువంటి మొక్క అయినా కానీ అక్కడ దొరికిద్దంట. ఎక్కడది? రాజమండ్రి దగ్గర కడియం అనేటువంటి ఊరిలో పెద్ద నర్సరీ. ఇక్కడ చాలా పెద్ద నర్సరీ, ఒక 50 ఎకరాల్లో విస్తారం చేయబడినటువంటి ఆ యొక్క నర్సరీ. అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మొక్కలు దొరుకుతాయి అంట. ఏ రైతుకి కావాల్సినటువంటి మొక్కలైనా కానీ అక్కడ దొరుకుతాయి అంట. మన ఆంధ్రప్రదేశ్లోని చాలా ఫేమస్ ప్లేస్ అది నర్సరీకి. అలాగే ఈయన కూడా ఇప్పుడు ఆ వేసినటువంటి ఆ ద్రాక్ష తోటని తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట ఆయన చెప్తున్నాడు చూడండి మనకి. కీర్తనల గ్రంథంలో కనబడిద్ది. కీర్తనల గ్రంథం
80వ అధ్యాయం 80వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటది. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎక్కడ నుండి తీసుకొచ్చారంట ఆయన ద్రాక్షవల్లిని? ఐగుప్తులో నుండి. ఎక్కడ నుండి తీసుకొచ్చారంట? ఐగుప్తుల నుండి తీసుకొచ్చారంట ఆ ద్రాక్షవల్లిని, ఆ ద్రాక్ష విత్తనాలని విత్తనాలు తీసుకొచ్చారంట. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆ తీసుకొచ్చినటువంటి విత్తనాలని ఒక ప్లేస్ లో నాటాలి కదా. నాటే ముందుగా ఈయన ఏం చేస్తున్నాడు చూడండి 9వ వచనంలో. దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. దాన్ని ఎక్కడ నుండి తీసుకొచ్చారంట? ఐగుప్తు నుండి తీసుకొచ్చారంట. ఆ తీగల్ని తీసుకొచ్చి ఎక్కడ 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 నాటాడంట దాన్ని? ఆ యొక్క తీగల కోసం ఏం చేశాడంట? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడంట ఆయన. దేనికోసం? ఆ తెచ్చినటువంటి ఆ ద్రాక్ష తీగల్ని ఎక్కడ నాటడానికి తాను ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలో నాటడానికి తీసుకొచ్చాడు ఆయన. నాటడానికి ముందు ఏం చేశాడు ఆయన? ఆ స్థలం మొత్తాన్ని సిద్ధపరిచాడు. మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు కానివ్వండి, రప్పలు కానివ్వండి, ఏదైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి మొత్తాన్ని ఏం చేశాడు? క్లీన్ చేశాడు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు మనం వ్యవసాయం చేశారనుకోండి, మనం కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, మన పూర్వీకులు కానివ్వండి, ఒక పొలంలో ఒక ఎకరం పొలంలో వరి నాటాలని ఏం చేయాలి? ఆ పొలం నిండా మొత్తం ముళ్ళు పొదలు కానివ్వండి, ముళ్ళ చెట్లు కానివ్వండి, రకరకాలు ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తాడు? అవన్నీ శుభ్రం చేస్తాడు. ఏమన్నా రాళ్ళు ఉన్నా కానీ ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. తీసి నాగలితో ఏం చేస్తాడంటే ఆ నేల మొత్తాన్ని చదును చేస్తాడు. అదే కనబడి చూడండి. మళ్ళీ వద్ద ఇక్కడికి యెషయా గ్రంథానికి రండి. అదే ఉంటుంది చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి. 4వ లైన్ చదవండి. 5వ అధ్యాయం 1వ వచనం 4వ లైన్. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. సత్తు గల భూమి అంటే ఏంది? శ్రేష్టమైన భూమి, అది సారవంతమైనటువంటి భూమి. అలాంటి భూమిలో తీసుకొచ్చి ఆ ద్రాక్ష తోటని నాటాడంట. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడంట. చూడండి అంట ఎక్కడ నుండి తీసుకొచ్చాడంట? ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ద్రాక్ష తీగలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాళ్ళ కోసం ఏం చేశాడు? ఒక స్థలాన్ని సిద్ధపరచక ముందు ఆ స్థలం ఎలా ఉందంట? రాళ్లతో రప్పలతో ఉందంట. ఆ రాళ్ళు రప్పలు ఉన్నటువంటి మొత్తాన్ని చెదరగొట్టేసి ఏం చేశారంట ఆయన? నాగలతో దున్ని ఆ యొక్క విత్తనాల మొత్తాన్ని ఏం చేశారంట? అక్కడ నాటించాడంట. మీకు అర్థమవుతుందో లేదో అసలు ఏంటి ఈ ద్రాక్ష తీగలేంటి, ఈ ద్రాక్ష వనం ఏంటి, ఈ ద్రాక్ష తీగలేంటి, ఈ సత్తుగలైనటువంటి భూమి ఏంటి అనేది మీకు అర్థమై ఉంటది కొంతమంది తెలిసిన వాళ్ళకి. ఇంతకుముందు అయితే ఎవరంటే వీళ్ళందరూ అదే 7వ వచనంలో చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అంట. ఎవరంటే ఆ ద్రాక్ష తోట? ఇశ్రాయేలు అయినటువంటి జనాంగం. చదవండి కిందకి. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇది ఎవరంటే ఆ ద్రాక్ష తీగలంటే ఇశ్రాయేల్ జనాంగమే. ఎవరంట వాళ్ళు? ఇశ్రాయేల్ జనాంగం, యూదా మనుషులు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ఇప్పుడైనా సారవంతమైనటువంటి భూమి. ఏంటిది ఆ భూమి అంటే? కనాన్లో తీసుకొచ్చి వాళ్ళని పెట్టాడు. కనాన్లో పెట్టేటువంటి క్రమంలో అక్కడ ఎవరున్నారు? చాలా మంది జనాంగం ఉన్నారు. అవే రాళ్ళు. వాళ్ళు ఎవరు? పెరజ్జీలు కానివ్వండి, కుత్తీలు కానివ్వండి, అమ్మోరీలు కానివ్వండి, వీళ్ళందరూ దేనిగా పోల్చాడంటే దేవుడు రాళ్ళగా పోల్చాడు. ఇప్పుడు వీళ్ళకి నాటాలి కదా. ఇక్కడ నాటాలంటే అక్కడ రాళ్ళు ఉంటే నాటుతాయా? విత్తనం పండిద్దా? పండదు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళని మొత్తాన్ని తన బలంతో ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు. ఎవరి కోసం? ఇజ్రాయిల్ వారి కోసం. వీళ్ళ నుంచి ఏం కావాలని కోరుకున్నాడు? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట వేసినటువంటి వ్యక్తి వాటి నుంచి ఏం కావాలని కోరుకుంటాడు? ఫలాలు కావాలని కోరుకుంటాడు. అంతే కదా. మనం ఏదైనా పంట వేసామనుకోండి, ఆ పంట నుంచి ఏం కావాలని కోరుకుంటాం? మనం ఫలాలు కావాలని కోరుకుంటాం. ఒక మిర్చి తోట వేసామనుకో, మిరప తోట వేసామనుకో, మిరప విత్తనాలు మొక్కలు నాటిన తర్వాత దాంట్లో నుంచి ఏం వస్తాయి? మిరపకాయలు వస్తాయి కదా. మొదటిగా పూత వచ్చింది. ఆ పూత నుండి ఏమొచ్చింది? కాయ వచ్చింది.
అలాగే పత్తి విత్తనాలు నాటామనుకో, పత్తి విత్తనాల నుంచి కూడా ఏమొచ్చింది? దాన్ని ఉద్దేశించే కదా మనం నాటేది. దేవుడు కూడా ఏం చేశాడంటే దాన్ని ఉద్దేశించే అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ విత్తనాలని, ఆ ద్రాక్ష తీగలుగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ఈ కనాన్ అనేటువంటి ప్రదేశంలో నాటాడు. వాడికి ఎవరైతే ఎగరెస్ట్ గా ఉన్నారో, ఆ ప్లేస్ కి ఎవరైతే ఎగరెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశాడు? దేవుడు పీకి పారేశాడు. వాళ్ళకి ఒక శ్రేష్టమైనటువంటి ఒక భూభాగాన్ని ఇచ్చాడు. భూభాగాన్ని ఇచ్చినప్పుడు మరి ఆ విత్తనాలు విత్తిన తర్వాత వాటి నుంచి ఒక మంచి ఫలాలు రావాలి కదా. ఫలాలు కోరుకోవాలని దేవుడు కొంత సమయం ఆగిన తర్వాత ఏం వచ్చినాయంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం వచ్చినాయంటే చెప్తారు చూడండి అక్కడే. చూడండి రెండో వచ్చిన కాడ చదవండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ఆ ద్రాక్ష తొట్టిని తొలిపించరు. ఆ యొక్క ఆ బురుజు అంటే ఏంటంటే ఒక ప్రహరీ గోడ కట్టించాడు ఆయన. ప్రహరీ గోడ అంటే ఏంటంటే ఆయన ఒక రక్షణ పెట్టాడు అక్కడ. నిజంగా గోడ కట్టడం కాదు, అది ఆయన రక్షణ పెట్టాడు. ఎందుకంటే అప్పటి కాలంలో ఇజ్రాయెల్ జనాంగాన్ని, దేవుడు తోడుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ దడబుట్టింది. వాళ్ళ దేశం మీదకి రావాలన్నా కానీ ఆ ఆలోచన కూడా వచ్చేది కాదంట, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నంత కాలం. అలాంటి వ్యక్తులు ఎలా మారిపోయారు చూడండి. అలా దేవుడు రక్షణగా ఏర్పాటు చేసినటువంటి, అంత ప్రేమగా ఆప్యాయంగా చేసినటువంటి ఆ ద్రాక్ష తోట నుంచి కొన్ని ఫలాలు రావాలని కోరుకున్నప్పుడు ఆయన ఏం కనబడి అంటే అతనికి చూడండి, ఆయనకి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండేను గాని అది కారు ద్రాక్షలు కాచెను. చూడండి, ఏ ద్రాక్ష కావాలనుకున్నాడు ఆయన? శ్రేష్టమైన తీగలు వేసాడు, కానీ ఆ శ్రేష్టమైన తీగల్లో నుంచి ఏమొచ్చినాయి? కారు ద్రాక్షలు వచ్చినాయి, చేదు ద్రాక్షలు వచ్చినాయి, ఉపయోగం లేనటువంటి ద్రాక్ష పళ్ళు వచ్చినాయి. అవునా కదా? ఇప్పుడు మనం కూడా ఒక రైతు పంట వేసాడు అనుకోండి, మిరప పంట వేసాడు, పత్తి పంట వేసాడు అనుకోండి, ఎంతకాలం చూసినా ఆ పంట మొక్క పెరుగుతుంది కానీ దాంట్లో నుంచి పూత వస్తుంది, కానీ విత్తనం రాకపోతే రైతు యొక్క బాధ ఎలా ఉంటది? కాయలు రాకపోతే ఆ వ్యక్తి యొక్క బాధ ఎలా ఉంటది? చాలా బాధపడతాడు ఆయన. అవునా కదా? చాలా బాధపడతాడు, కుమిలిపోతాడు. ఏంది ఎన్నేళ్ళు చూసినా కానీ ఏంది కాయలు రాకుండా అంతే ఉంది. అలా చూసి కొన్ని రోజుల తర్వాత ఆ ఆకు కూడా ఎండిపోయింది అనుకో, ఆ పుట్టినటువంటి ఆ యొక్క మొక్క కూడా ఏమైపోయింది? ఎండిపోయి కింద పడిపోయింది అనుకో, ఎలా ఉంటుంది ఆ రైతుకి? చాలా బాధగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతాడు, చాలా బాధపడతాడు అని తన యొక్క బాధను ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వ్యక్తపరుస్తా ఉన్నాడు. అయ్యో, నేను ఎంతో శ్రేష్టమైనటువంటి తీగలు తీసుకొచ్చాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయినాయి? పాడైపోయినాయి. నేను ఈ దేవుడు ఏం కావాలని కోరుకున్నాడంటే శ్రేష్టమైనటువంటి తీగలు కావాలని కోరుకున్నాడు, కానీ వాళ్ళు ఏం కనబడ్డాయి? కారు ద్రాక్షలు కనబడ్డాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి? కారు ద్రాక్షలు కనబడి రావడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు కారు ద్రాక్షలు వచ్చినాయి? ఏం కావాలని కోరుకున్నాడు? వాటి నుంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు కావాలని కోరుకున్నాడు, కానీ వాటి నుంచి ఏమి వచ్చినాయి అంటే కారు ద్రాక్షలు వచ్చినాయి అంట. ఎందుకు అలా వచ్చినాయి అంటే కింద చెప్తాడు చూడండి. ఎక్కడంటే న్యాయం తీర్చమని అడుగుతాడు చూడండి అక్కడ మనకి. 4వ వచనం చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అంటే చూడండి, ద్రాక్ష తోటకి ఏ అవసరమో అది ఇచ్చాడు ఆయన. ఒక రైతు తన తోటకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలు మొత్తం కూడా తీర్చేసాడు ఆయన. ఈయన కూడా ఏం చేశాడు? దేవుడు కూడా ఆ ద్రాక్ష తోటకు కావలసినటువంటి మొత్తాన్ని, వాటర్ కానివ్వండి, యువత మందు కానివ్వండి, రసాయనాలు కానివ్వండి, రకరకాలుగా వాటిని పోషించాడు, కానీ వాటి నుంచి ఎలాంటి ఫలాలు అనేది రాలేదు. కాబట్టి తన వేదనను వ్యక్తపరుస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు, ఏంది నేను ఇవన్నీ
మీకు కావాల్సినటువంటి ఆ యొక్క తోటకు కావాల్సినటువంటి అవసరాలన్నీ నేను తీర్చాను కదా, ఇచ్చాను కదా, శ్రేష్టమైనటువంటి భూమిని ఏర్పాటు చేశాను కదా, సమయానికి కూలంగా నేను మీకు కావాల్సినటువంటి విధానాన్ని మీకు ఇచ్చాను కదా, మరి ఎందుకు మీరు నాకు కావాల్సినటువంటి ఆ యొక్క కాయలు మీరు కాయలేకపోయారు? కాబట్టి మీరే నాకు న్యాయం తీర్చండి అని వాళ్ళు ఏం మాట్లాడకపోయేసరి ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు రైతు తనకు కావాల్సినటువంటి పంట రాకపోయింది అనుకో, ఏం చేస్తాడు? ఆ పొలాన్ని ఏం చేస్తాడు? కట్ చేస్తాడు కదా మొత్తాన్ని, ఆ పంట మొత్తాన్ని ఏం చేస్తాడు? పీకేస్తాడు, పీకి కాల్చేస్తాడు. దేవుడు కూడా అదే చేస్తుంది ఇక్కడ. దేవుడు కూడా ఏం చేశాడు? ఆ పంట మొత్తాన్ని ఏం చేశాడంటే నాశనం చేశాడు. నాశనం చేసి తాను కోరుకున్నటువంటి ఆ యొక్క కణానులోకి ఎంతమందిని ప్రవేశపెట్టాడు? ఇద్దరు ప్రవేశపెట్టాడు. ఎంతమంది పోయారు? ఇద్దరు. తెలుసు కదా వాళ్ళ యొక్క హిస్టరీ మనందరికి. ఎంతమంది బయలుదేరారు? ఐగుప్తు నుంచి 6 లక్షల కాల్బలం బయలుదేరారు. ఎంతమంది చేరాయా అంటే అక్కడికి? ఇద్దరు చేరారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఆ అరణ్యంలోనే రాయిపోయారు. చూడండి ఎంత బాధ వ్యక్తపరుస్తున్నాడు. అలాగే వాళ్ళ మధ్య వేసినటువంటి కంచెను కూడా తీసేసరికి ఏం చేశాడు? ఆ రక్షణ అనేటువంటి ఆ గోడ తీసేయగానే ఏం చేశారంటే వాళ్ళ మీద పక్కన ఉన్నటువంటి జనాంగం మొత్తం ఏం చేశారు? వాళ్ళ మీద అటాక్ చేయలేదా? వాళ్ళ మీద యుద్ధం చేయలేదా? కంచె తీసేటువంటి అదే. ఇప్పుడు యోబు గారు ఉన్నారు. యోబు గారు సాతాను వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడిగిద్ది? నువ్వు వేసినటువంటి కంచెని బట్టి అతను ఎలా ఉన్నాడంట? ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. అదే నీ రక్షణ అనేది నీ కంచెని తీసేస్తే నేను అతను చూస్తాననగానే దేవుడు ప్రమేయం ద్వారా ఏమైపోయింది? ఆ కంచె అనేది తీసివేయబడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏం జరిగిద్దంటే దేవుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంచెని ఏం చేస్తారంటే దేవుడు తీసేయగలి. అక్కడ ఉన్నటువంటి జనాంగం మొత్తం వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇజ్రాయెల్ పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ బబులోను రాజు ఏం చేస్తారంటే చెరలోనికి తీసుకుని వెళ్తాడు. మొత్తాన్ని తీసుకుని వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ. ఇలా తీసుకుని వెళ్ళడానికి ముందుగా అసలు వాళ్ళు ఎలా జీవించారో తెలుసా? చాలా ఘోరాది ఘోరంగా జీవించారు. దేవుడికి అవమానకరంగా జీవించారు వాళ్ళందరూ కూడా. ఎలా జీవించారో చూడు, ఎలా అనుకుంటున్నారు చూడండి. దేవుడు చేసినటువంటి ఆ మేలుల్ని మరిచి వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. అదే యెషయా గ్రంథం 5:20 కీడు మేలనియు ఏమనుకుంటున్నారు? కీడు మేలనియు కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. వాళ్ళు చూడండి ఎలా ఏ స్థాయిలోకి పడిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట? దేవుడు చేసినటువంటి మేలు ఏమనుకుంటున్నారంట? వాళ్ళు కీడు అనుకుంటున్నారంట. దేవుడు చేస్తున్నటువంటి శిక్షను చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంట? వాళ్ళు మేలు అనుకుంటున్నారంట. చూడండి అంత దౌర్భాగ్య స్థితిలోకి పడిపోయారు ఇశ్రాయేల్ జనాంగం. అసలుగా 40 సంవత్సరాలు ఎలా నడిపించారు మనందరికీ తెలుసు కదా. ప్రపంచంలో కూడా ఎవరు తినలేనటువంటి ఆహారాన్ని పెట్టాడు వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేల్ జనాంగానికి. ఆ ఆకాశం నుంచి ఏం కురిపించాడు? ఆయన మన్నాను కురిపించాడు. అయ్యో నా ప్రజలు ఎండపాటును పడతారేమోనని పైన ఏం చేశాడు? మేఘస్తంభం పెట్టాడు. అయ్యో నా పిల్లలకి రాత్రి కళ్ళు దారి కనబడదు ఏమని పెట్టాడు? పైన అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అయ్యో నా ప్రజలందరూ కాళ్ళు నడిచేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకుని అరిగిపోతాయేమోనని ఆ అరిగిపోయినటువంటి స్థితిని కూడా వాళ్ళకి కలిగించాడు. అయ్యో నా ప్రజలు సముద్రాన్ని దాటలేరేమో, వెనకాల శత్రువులు వస్తున్నారు అనుకుని ఏం చేశారు? వాళ్ళ కోసం ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు. 2 పాయలుగా చేసి నడిపించాడు. అలా చేసినటువంటి ఆ కార్యాలన్నింటినీ చూసి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు మాకు కీడు చేశారు అనుకుంటున్నారు. మేలు చేసినా కానీ ఏమనుకుంటున్నారు? వాళ్ళు కీడు అనుకుంటున్నారు. కీడు చేస్తే ఏమనుకుంటారు? దాన్ని మేలు అనుకుంటారు. చూడండి వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చినాయి? మంచి ఫలాలు కోరుకున్నాడు కానీ వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చినాయి అంటే కారు ద్రాక్షాలు వచ్చినాయి. కారు ద్రాక్షాలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఆ కారు ద్రాక్షలు వచ్చేసరికి ఏం చేశాడంటే దేవుడు ఆ పంట మొత్తాన్ని తీసివేశాడు. ఉపయోగం లేనటువంటి పంట ఎన్ని రోజులు ఉన్న ఉపయోగం ఏముంది? అసలు వాళ్ళని ఎలా వేరేసాడు తెలుసా? కలుపు మొక్కలు వేరేసినట్టు వేరేసాడు. ఆ కనాను భూభాగంలో శ్రేష్టమైన తీగల మధ్య కలుపు మొక్కలు నేను ఏమైపోయింది? ఆ కలుపు మొక్క పక్కన ఉన్నటువంటి శ్రేష్టమైన మొక్కను ఏం చేసిద్ది? పాడు చేసిద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రైతులు ఆ మొక్కలు ఏం చేస్తాడంటే రైతు పీకి పక్కనే వేస్తాడు. దేవుడు కూడా అలానే చేశాడు వాళ్ళకి.
నా జనాంగానికి ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెడతారేమోనని, వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటారేమోనని, వాళ్ళ సిద్ధాంతాలని ఫాలో అవుతారని దేవుడు ఏం చేశారంటే ఆ కలుపు మొక్కల్ని ఏరి పక్కన పారేస్తే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాల ప్రకారంగానే జీవించారు. వాళ్ళని ఏం చేశారంటే దేవుడు వాళ్ళకు ఉన్నటువంటి కంచెని తీసివేశాడు, వాళ్ళని అన్యుల చేతికి అప్పగించాడు. ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ జనాంగం యొక్క పరిస్థితి. ఇప్పుడు మనల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? మనల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? తెలుసు కదా మనందరికీ. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం తిమోతి కాదు, మొదటి పేతురు, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో ఇంతకు ముందు మనం ఎక్కడి నుండి పిలువబడ్డా? చీకటిలో ఉన్నాం, అంటే లోకం అనేటువంటి చీకటిలో ఉన్నాం. ఇప్పుడు మనం దేంట్లోకి వచ్చాం? వెలుగు అంటే ఏంటి? సంఘంలోకి వచ్చాం మనందరం. లోకం అనేటువంటి ఆ యొక్క చీకటిని వదిలేసి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామయ్యా అంటే వెలుగు అనేటువంటి యొక్క సంఘంలోనికి మనందరం వచ్చాం. వచ్చినటువంటి మనందరం కూడా ఎవరో తెలుసా? దేవుని యొక్క వ్యవసాయమే. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చినటువంటి మనందరం కూడా సంఘంలో అనేటువంటి వెలుగులో మనం కొనసాగుతున్నటువంటి మనందరం కూడా ఎవరో తెలుసా? దేవుని యొక్క వ్యవసాయం. అదే అంటారు చూడండి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కడే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనమందరం కూడా ఎవరమంటే దేవుని వ్యవసాయం. దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం పిలువబడుతున్నాం. మనందరం కూడా ప్రతి ఒక్క మొక్కవే. మనందరం కూడా ఎవరమే? దేవుడి వ్యవసాయంలో ప్రతి ఒక్క మొక్కలుగా మనందరం పిలువబడుతున్నాం. మరి ఈ మొక్కలుగా పిలువబడుతున్నటువంటి మనలో కూడా దేవుడు ఏం కావాలని కోరుకున్నాడు? మంచి ఫలాలు కావాలని కోరుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం కావాలని కోరుకున్నాడు? మంచి ఫలాలు కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు మనలో కూడా ఏం కావాలని కోరుకున్నాడు? మంచి ఫలాలే కావాలని కోరుకుంటున్నాడు. మరి మన ఫలాలు ఇస్తున్నావా దేవునికి? ఏంటి మంచి ఫలాలు? వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలని కోరుకున్నాడు దేవుడు అంటే నీతిని, న్యాయాన్ని కావాలని కోరుకున్నాడు. కానీ ఏం కనబడ్డాయి వాళ్ళలో? ఒక జారత్వం కనబడింది, ఒక పాపం కనబడింది, ఒక వ్యభిచార క్రియలు కనబడ్డాయి వాళ్ళలో. అలా వాళ్ళ దగ్గర నుంచి అవి కనపడుతున్నాయి. మరి మన దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడు? మనందరం ఎవరవి? ఆత్మ సంబంధులం కదా. ఆత్మ సంబంధులైనటువంటి మనలో ఎలాంటి ఫలాలు కావాలి? ఆత్మ ఫలాలు కావాలి. తెలుసుగా మనందరికి ఏం కావాలి? మనందరికి మనలో ఎలాంటి ఫలాలు ఫలించాలి? మనందరం దేవుడి వ్యవసాయం కింద ఉన్నటువంటి మనందరం ప్రేమ, సంతోషము, సమాధానము. చూడండి ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక 5:22. గల్తీలకు రాసిన పత్రిక 5:22. దేవుని సంఘం అనేటువంటిది దేవుని వ్యవసాయం కనుక వ్యవసాయంలో ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి ఒక్క మొక్క కనుక మనం ఏం చేయాలంటే ఇది ఇలాంటి ఫలాలు ఫలించాలి. మన ఆత్మ సంబంధం కనుక మన ఆత్మ సంబంధులైనటువంటి మనము దేవుని వ్యవసాయంగా పిలువబడుతున్నటువంటి మనము ఈ వ్యవసాయం చేసేది ఎవరు? దేవుడు. ఆ దేవుడు వ్యవసాయం చేసినటువంటి మనందరిలో నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే ఆత్మ ఫలాలు రావాలనుకుంటున్నాడు. ఏంటి అంటే ఆత్మ ఫలాలు అయితే చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవన్నీ కావాలి. ఇయే దేవుని వ్యవసాయంలోగా పిలువబడుతున్నటువంటి సంఘం నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి ఆత్మ ఫలాలు. ఇవన్నీ ఉన్నాయా మనకి? ఇవన్నీ ఫలిస్తున్నావా? ఇవన్నీ ఫలించాలంటే ఎక్కడి నుండి ఫలించాలి? మనం సంఘంలో ఉండే ఫలించాలి. చాలా మంది బయటకు ఉండి నేను ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాం అనేది అబద్ధం. అది
ఏ వ్యక్తి కూడా ఇలాంటి ఫలాలు ఫలించాలంటే ఎక్కడ నుండి ఫలించాలంటే ఓన్లీ సంఘంలో ఉండే ఫలించాలి. సంఘం వెలుపటి ఉండి ఇలాంటి లక్షణాలు కలిగి జీవించడం అసాధ్యం. మరి ఇలాంటి ఫలాలు మనం ఫలిస్తున్నావా? దేవుడు కోరుకున్నటువంటి ఈ ఫలాలు మనలో మన జీవితంలో కొనసాగుతున్నాయా అనేది మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఆనాటి కాలంలో ఇజ్రాయెల్లో అవి కనబడలేదు. దాన్ని బట్టి ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంచె అయితే ఏర్పాటు చేశాడు. ఆ కంచెని ఏం చేశాడు? దేవుడు తీసివేశాడు. ఈరోజు మనం కూడా దేవుని వ్యవసాయంగా పిలబడుతున్నటువంటి మనలో నుంచి కూడా ఈ ఫలాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఫలాలు రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. ఎలాంటి చెట్టుగా ఉన్నాం మనం? అంజూరపు చెట్టులాగా ఉన్నామా? సరే, ఇది చదువుకున్నాం కదా మనం. మత్తయి సువార్తలో అంజూరపు చెట్టుని చూసి దేవుడు ఏమంటాడు? దీన్ని 3 సంవత్సరాలు వెతికినా కానీ దీనిలో నుంచి ఎలాంటి ఫలాలు రాలేదు. ఎందుకు? దీనివల్ల ఉపయోగం తీసి పారేయమన్నప్పుడు ఎవరు వస్తాడు ఎదురుగా? యేసుక్రీస్తు వారు వస్తాడు. ఏమని? దేవుడు తండ్రి ఒక 3 సంవత్సరాలు చూసే కదా, నా ముఖం చూసి 1 సంవత్సరం చూడు. ఆ 1 సంవత్సరం చూసిన తర్వాత దీనిలో నుంచి ఫలాలు రాకపోతే తీసేయంటాడు. మరి ఫలాలు వచ్చేంత విధంగా మనం ప్రయత్నం చేస్తున్నావా మన భక్తి జీవితంలో? అందరు ఫలించాలా? కొందరు ఫలించాలా? పురుషులు మాత్రం ఫలించాలా? స్త్రీలు ఫలించకూడదా? పురుషులు ఫలించాలి, స్త్రీలు ఫలించాలి. అదే దేవుని యొక్క గొప్ప వ్యవసాయం. మరి ఇజ్రాయెల్ కాలంలో వ్యవసాయం చేశాడు దేవుడు, నష్టపోయాడా? నష్టపోయాడు. ఇప్పుడు మన కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. మరి మనం దేవుడిని నష్టపరిచే విధంగా ఉన్నామా? మనం ఈ ఫలాలు లేకుండా ఉన్నాం అనుకో, మనం కూడా ఏం చేసినట్టు? దేవుణ్ణి మన విషయంలో కూడా దేవుడు ఏమైపోయినట్టే? నష్టపోయినట్టే. మరి నష్టపోయేటువంటి స్థితిలో ఎవరికి వాళ్ళు మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఈ ఫలాలు ఫలిస్తున్నావా? ఫలిస్తే దేవుడిని నేను లాభం తెచ్చే విధంగా ఉన్నాను. కాబట్టి దేవుడు ఏం కావాలని కోరుకుంటాడంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఫలాలు ఫలించాలి. అందరు ఫలిస్తారంటే కొంతమంది ఫలించరు. ఎందుకు ఫలించరో తెలుసా? ఒక వ్యక్తి ఎందుకు ఫలించలేకపోతున్నాడు? ఒక పురుషుడు ఎందుకు ఫలించలేకపోతున్నాడు? ఒక స్త్రీ ఎందుకు ఫలించలేకపోతుందో తెలుసా? కారణం విత్తవాన ఉపమానంలో దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు. విత్తవనం అనేది ఏంటిదంటే దేవుని వాక్యము హృదయం అనేటువంటి మన నేల మీద ఆ వాక్యాన్ని పడినప్పుడు ఆ హృదయం అనేటువంటి ఆ నేల మీద పడినటువంటి ఆ వాక్యాన్ని స్వీకరించిన వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసా? లూకా సువార్తలో చెప్తాడు చూడండి, భలే బాగుంటుంది అది. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన అదిగో ఒక వ్యక్తి ఫలించాలంటే సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫలించట్లేదంటే ఇదే కారణం. యోగ్యమైన మంచి మనస్సుతో సంఘంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి, దేవుడు అనేటువంటి వ్యవసాయం కింద ఉండి ఫలించట్లేదంటే అతనిలో ఏమి లేదు? ఇదిగో ఇది లేదు. చూడండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇది ఉండాలండి. దేవుడు విత్తనాలు విత్తుతున్నాడు ప్రతి వారం మీ అందరికీ, ఇక్కడ నిలబడుతున్నటువంటి సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా. మరి విత్తబడుతున్నటువంటి వాక్యం అనేది మీ హృదయంలో ఫలించాలంటే ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? మీరు యోగ్యమైనటువంటి మనసు ఉండాలి. శామ్ మీద కుట్రలు పెట్టుకొని మీరు వాక్యం విన్నారనుకో, అది మంచి నేలను మీద పడినటువంటి విత్తనమా? వేరే మీద కక్షలు పెట్టుకొని, కార్పణ్యాలు పెట్టుకొని, కక్ష పెట్టుకొని మీరు వాక్యం విన్నారనుకో, అది మంచి నేలను పడినటువంటి విత్తనమా? యేసుబాబు వాక్యం చెప్తున్నాడు అనుకో, యేసుబాబు మీద ఏదో ఒక అపనిందన పెట్టుకొని, ఏదో అతని విషయంలో మీకు ఏదైనా నచ్చకపోయింది అనుకో, ఆ విషయాన్ని పెట్టుకొని మీరు వాక్యం విన్నా కానీ మీకు ఎక్కదు. అలా పెట్టుకొని మీరు విన్నారనుకో, పైన చెప్తున్నాడు చూడండి, 3 నేలల గురించి చెప్పాడు. ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు అన్నాడు, రాతి నేల పడిన విత్తనాలు అన్నాడు, రోడ్డు పక్కన పడిన విత్తనాలు అన్నాడు. వాళ్ళ యొక్క పరిస్థితి లాగా ఉంటది. మీరు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వ్యక్తి పట్ల మీరందరూ కూడా ఎలాంటి మంచి నిర్ణయం, మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఎలాంటి చెడ్డ విషయం అనేది ఇక్కడ నుంచి చెప్తున్నటువంటి వ్యక్తి మీద ఉండకూడదు. ఒకవేళ ఉండి వింటారంటే మీరు ఉపయోగం లేదు.
మీలో ఫలాలు ఫలించినట్టే. కాబట్టి ఒక వ్యక్తి ఫలించాలంటే సంఘంలో ఆ వ్యక్తికి వినేటప్పుడు ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకొని వినాలంటే మంచి మనసుతో వినాలి, యోగ్యం ఉండాలి, యోగ్యత ఉండాలి, యోగ్యంగా తీసుకోవాలి ఆ వాక్యాన్ని. యోగ్యం. అరే సహోదరుడు ఈరోజు నాలో ఉన్నటువంటి లోపాన్ని చెప్పాడు, ఈ వాక్యం నాకు చాలా కొంచెం నాలో ఉన్నటువంటి లోపాన్నే చెప్పింది, కాబట్టి నేనేం చేయాలి? సహోదరి మీద కక్ష పెంచుకోవాలా, లేకపోతే ఆ యొక్క విషయాన్ని బట్టి నేను ఏం చేసుకోవాలి? నాలో నిజంగా తప్పుండి ఏం చేసుకోవాలి? నేను సరి చేసుకోవాలి. సరి చేసుకోలేదంటే నీ హృదయం అనేది మంచి యోగ్యమైనటువంటి మనసు కాదు. ఎక్కడ పడ్డా మనసు అంటే బుల్లతొప్పల్లో పడ్డటువంటి మనసే. అప్పటి వరకు బాగానే ఉండేది, తర్వాత పోయి ఆ సహోదరి మీద అట్టంట ఇట్టంట అని ఇలా ఉంటది. కాబట్టి దేవుడు ఇలాంటి ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు ఫలించాలంటే ఇలాంటి మనసుతో వినాలి వాక్యాన్ని. ఇలాంటి యోగ్యమైనటువంటి మనసుతో విన్నారనుకోండి, మనందరం కూడా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. ఓపిక ఉండాలి. పంట వేయగల ఎంబటే కాయలు వస్తాయా? వచ్చింది ఎంబటే. ఒక మిర్చి పంట వేసామనుకో, ఎన్ని నెలలు ఆగాలి? 2-3 నెలలు ఆగాలి చేతికి రావాలంటే పంట. ఒక ఆకుకూరల విత్తనాలు నాటేమనుకో, ఎన్ని రోజులు పట్టిద్ది? చేతికి వచ్చేళ్ళకి 1-10 రోజులు పట్టిద్ది. ఓపికతో వెయిట్ చేస్తూ ఉండాలి ఫలించాలంటే, ఒక్కసారిగా వచ్చేది కాదు. కాబట్టి ఇలాంటి ఫలాలు అనేవి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఇది ఈ లక్షణం ఉంటేనే ఎవడైనా కానీ ఫలించగలడు. చెప్పినటువంటి వాక్యాన్ని యోగ్యమైనటువంటి మంచి మనసుతో స్వీకరించి దాన్ని ఏం చేయాలి? అవలంబించాలి. ఏం చేయాలంటే పాటించాలి. పాటించకుండా ఆ సహోదరులు చెప్పుకుంటానే పోతారు, మన పని మనదే. యథారాజా అలా ఉండకూడదు. చెప్తానే ఉంటారులే, మనకు కాదులే, ఈ చెవితో ఏంటో ఈ చెవితో వదిలేయటం. అలా ఉంటే మన యోగ్యమైనటువంటి మంచి మనసుతో విన్నట్టు కాదు. కాబట్టి ఇప్పుడైనా కానీ మన కళ్ళు తెరుచుకుందాం. ఇప్పటికి కూడా ఆనాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే బాధ పెట్టారో, దేవుడిని ఎలాగైతే ఆయన చేసినటువంటి వ్యవసాయాలు ఆయన నష్టాన్ని సవి చూశాడో, మరి ఇప్పుడు కూడా మనం నష్టపడదామా? నష్టం చేకూరుదామా? దేవుడికి మంచి ఫలాలు ఫలిద్దామా? దేవుడి కోసం ఆత్మ ఫలాలు అనేవి. ఒకవేళ నీళ్ళు ఆత్మ ఫలాలు లేకపోతే పైన చెప్పిన ఫలాలు ఉంటాయి. సారు ద్రాక్షలు అంటే అయ్యే పైన చెప్పినయే. దేవుడు ఇజ్రాయెల్లో కోరుకున్న ద్రాక్ష ఫలాలు కింద, కానీ వాళ్ళు ఏం ఫలించారు? పైన ఉన్నాయి. తెలుసు కదా, అదే గలతీ పత్రికలోనే చదవద్దులే, తెలుసు మీ అందరికి. అది అలాంటి ఫలాలు ఫలిస్తున్నట్టే. ఆత్మ ఫలాలు ఫలించిన వ్యక్తి పైన చెప్పినటువంటి శరీర కార్యాలు ఉన్నటువంటి ఆ కార్యాల ప్రకారంగా ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉండాలంటే సంఘంలో ఫలిస్తూ ఉండాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. అలా ఫలించినప్పుడే దేవుడు దీన్ని కొట్టేసి మనం ఏం పడతాం, మన విషయంలో ఎలా ఉంటాడంటే లాభం వచ్చింది. ఆయనకి ఏమొచ్చింది? లాభం వచ్చింది. లేకపోతే ఆత్మ ఫలాలు మన దగ్గర నుంచి రాకపోతే ఇప్పటికి కూడా దేవుడు ఏమైపోతున్నాడు? మన విషయంలో నష్టపోతానే ఉన్నాడు. మరి మనం దేవుణ్ణి నష్టపరిచే వారిగా ఉన్నావా, లాభం చేకూర్చే వారిలాగా ఉన్నావా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి చివరిగా మరి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, యోహాన్ రాసిన పత్రికలోనే, యోహాన్ గారి సువార్తలోనే 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏది 15 కదా? 15 ఇంకోసారి అక్క, నేను తీయలేదులే. 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది చూడండి, మనం బహుగా ఫలించడం వల్ల ఎవరు మహిమపరచబడతారంట? తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతారంట. ఆయన బట్టి క్రీస్తు వారు కూడా ఆయనకి మన శిష్యులుగా పిలువబడతాం. ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. బహుగా ఫలించాలి మనందరం. బహుగా ఫలించి మనల్ని బట్టి దేవుడు పరలోకమందు మహిమపరచబడతాడు ఇతరుల ద్వారా. మనలో ఫలాలు ఉన్నాయని ఎవరు చెప్పాలి? మనం చెప్పుకుంటే సరిపోద్దా? సంఘస్థులు చెప్పాలా, లేకపోతే మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్పాలా? సంఘస్థులే చెప్పాలి. ఏం ఫలాలు వస్తాయి? మనం ఆదివారమే కరెక్ట్గా టయానికి రావు, మళ్ళీ ఏ ఫలాలు వస్తాయి? ఒకసారి ఆలోచన చేసుకుని మనం
నేను మీకు ఫోన్ చేస్తున్నా కూడా అందుకే టయానికి 10కి 9:30కి గుర్తున్నప్పుడల్లా టయానికి వస్తే బాగుండు. టయాన్ని మనం పెట్టుకున్న ప్రగం భావిస్తే అదే దేవుని మనం మహిమపరచడం, మనం చెప్పుకున్నటువంటి సమయానికి అదే దేవుడికి ఇస్తున్నటువంటి మన ప్రయారిటీ. అదొక ఫలం మనకి. దేవుని వాక్యాన్ని వింటున్నాం, అదొక ఫలం. దేవుడు చెప్పినట్టుగా ఒక భార్య తన భర్తకి ఏమవ్వాలి? లోబడుతుందా? లోబడుతుంటే స్త్రీలో నుంచి ఏమొస్తున్నట్టు ఒక ఫలం ఫలిస్తున్నట్టే. పురుషుడు కూడా దేవుడు ఏం చెప్పాడు? పురుషుడిని ఏం చేయమన్నాడు? తన భార్యని ప్రేమించమన్నాడు. ప్రేమిస్తే పురుషుల్లో మనలో ఒక ఫలం ఫలించినట్టే. మన భార్య భర్తల ఎడల ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకుంటా ఉండాలి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశయ నిగ్రహం ఇవన్నీ చూపించుకుంటా వస్తే ఇవే ఆత్మఫలాలు. ఇవే దేవుడి నుంచి మనకి, దేవుడు మన దగ్గర నుంచి కావాలని కోరుకుంటుంది. దీన్ని బట్టి దేవుడు ఏమైపోతాడంటే మహిమపరచబడతాడు. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పబడినటువంటి మాటలు అనేవి మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చెంది అనేకులకి మనందరం కూడా మాదిరికరంగా మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరూ హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వృత్తిపూర్వక వందనాలు.